ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మరలా మీ ముందుకు వచ్చాను. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, దేవుని కృప వల్ల. ప్రియులారా, ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, రాధా మనోహర్ దాస్ అన్న వెధవ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టాడు. అదేంటంటే, ముస్లిం సోదరులు మొన్న బక్రీద్ చేసుకున్నారు కదా, దాన్ని ఉద్దేశించి వీడు కొన్ని పనికి మాలిన మాటలు మాట్లాడాడు. అందులో భాగంగా క్రైస్తవులు కూడా ఏ పండగైనా నాన్ వెజ్ లేకుండా చేసుకోరు. వీటన్నిటిని ఉద్దేశించి వీడేదో పరమ పవిత్రుడు, కనమ వారందరూ నీచ నికృష్టమైన వారు అన్నట్లు ఒక మూగజీవుల్ని ఎలా చంపుతారు, రక్తపాతం సృష్టించి పండుగలు ఎలా చేసుకుంటారు అంటూ కొన్ని పనికి మాలిన మాటలు మాట్లాడాడు. ఒక్కసారి వాడు ఏం మాట్లాడాడో చూడండి. వాడి తాట వలిచే కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్. ప్రియా హిందూ బంధువులారా, రేపు పరమ పవిత్రమైనటువంటి అంటే ఈరోజు కూడా చేశారు కొందరు నిర్జల ఏకాదశి, పాండవుల నిర్జల ఏకాదశి. మనం చుక్క నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయవలసిన రోజు. ఇవాళ కొందరు చేశారనుకోండి, తగులు మిగులు ఉండడం వలన. కానీ చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటే, గత వారం రోజులుగా పెట అనే సంస్థ పర్యావరణ ప్రేమికులు చచ్చిపోవడం వలన వారు లేరు, సెలవులో ఉన్నారు. సో వారి ఇంట్లో అశౌచం ఉండడం వల్ల వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. ఏకాదశి కృష్ణ పరమాత్మకి ఎంతో ప్రియమైనటువంటి విష్ణువుకి హరివాసనం అని పిలువబడే రోజు. కానీ బకరీ అంటే మేక హిందీలో, దాని పేరు మీద పండగ చేస్తారు. ఏమిటో పశువుల పండగ అని మనకి జనవరిలో ముక్కనుమ నాడు చేస్తారు. అంటే పశువులను అలంకరించడం, వాటికి మేత పెట్టడం, వాటిని శుభ్రం చేయడం అవి. కానీ పశువులు కోసులు తినే పండగ ఎలా అవుతుందో నాకు అర్థం కాదు. దాని పేరు మీద దాన్ని బలి చేసేసి మళ్ళీ దాని గురించి త్యాగం అది ఇది మాట్లాడడం మనకు తెలియదు అనుకోండి. సో ఏదైనా ప్రాణిహింస చేసే పండగలు ఏ మతం వాడు చేసినా ఆ పండగలన్నింటినీ నిషేధించాలని కోరుకుందాం. ఎందుకంటే భూమి మీద మనం ఏమీ సృష్టించలేం కాబట్టి దేన్ని నశింపజేసే హక్కు మనకు లేదు. ఆవు హిందువులది కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏ దరిద్రుడైనా ఆవు హిందువులది అన్నాడంటే వాడు అపరిపూర్ణుడు. ఆవు ఎవరిది? అందరిదే. ఆవు అందరిది కదా. ఓ చెరువు ఉందండి, చెరువు ఎవరిదే? అందరిది. చెరువులో ఎవరైనా వచ్చిపోతే పెచ్చగొట్టు కొట్టాలి. ఎందుకంటే ఊళ్ళో చెరువు నీళ్ళు తగ్గే చెరువు అది కదా, తప్పు కదా. ఊళ్ళో అందరిదే. ఆకాశం అందరిదే, నేల అందరిదే, గాలి అందరిదే, ఆవు అందరిదే. కాబట్టి ఆవు బాగుంటే ఆవు నుంచి వచ్చే ఉత్పత్తుల ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి గొర్రె పేరు చెప్పో, మేక పేరు చెప్పో, ఇంకో పేరు చెప్పో ఆవుల్ని లక్షలాదిగా రేపు కోసుకు తినేస్తారు రాక్షస మోక. అలాంటి దరిద్రులు ఇవాళ ఒక వీడియో కూడా ఇందాక స్టేటస్ పెట్టాను. వాడు ఐస్ ఫ్రూట్లు అని నాకి మళ్ళీ ప్యాక్ చేసి పెడుతున్నాడు. అంటే వారి పవిత్రం చేయాలి కదా, వారి మతాచారం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని బయ్య అనే కుయ్యాగాళ్ళు నశించిపోవాలని కోరుకుందాం. ఓకే. సో కాబట్టి వాళ్ళు ఎవరు? మనేదోలే అన్ని మతాలు సమానం అనే దరిద్రులారా, ఈ ఏకాదశి సందర్భంగా మీరు మారండి. ఎక్కడ కొనాలో అక్కడ కొనండి, ఎక్కడ తినాలో అక్కడ తినండి, గోమాతను రక్షించండి. ఆవును తినే ఎదవని ఎవరినైనా బయ్య అంటే ఆడు కుయ్య అని అర్థం చేసుకోండి. ఎవరైనా ఈ మాటలకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టదలిస్తే మీరు మీ నెంబర్ కూడా పెట్టి నా మాటల్ని తప్పని మీరు ఒప్పిస్తే మేము మీకు క్షమాపణ కూడా చెప్పగలం. కానీ మీరు చేసే పని తప్పని మాత్రం మీరు తెలుసుకోండి. గోహత్య చాలా ప్రమాదకరము, భూమికి అస్సలు మంచిది కాదు. పసిపిల్లలు పాలు తాగాలి. అందరూ కాఫీలు, టీలు, పిజ్జాలు, బర్గర్లు, పన్నీళ్ళు, చీజులు, లస్సీలు ఇవన్నీ ఒక తల్లి లాంటి ప్రాణి నుంచి వచ్చేటువంటి ఉత్పత్తి పాలు, అది ప్రధానం. చంపేస్తే ఎలా వస్తుంది? కాబట్టి మనిషి బతకడానికి ఏ జంతువుని చంపక్కర్లేదు, తినక్కర్లేదు, వాడే మతస్థుడైనా. అసలు ఒక పశువుని చంపి చేసే పండగలన్నీ బ్యాన్ చేయాలని కోరుకుందాం. మన యొక్క స్వేచ్ఛ అమాయకమైనటువంటి జీవుల్ని నశింపచేస్తే అది స్వేచ్ఛ కాదు, అది పండగ కాదు. అటువంటి పండగలు, అటువంటి మతాలు నశించు కాక. భారత్ మాతకి జై, గోమాతకి జై. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఎర పనికి మాలిన వెధవా, అసలు నీకు బుర్ర ఉందా? ఏంట్రా అన్నావు? గోవులను చంపి విందు చేసే ఏ పండగైనా అది నిషేధించాలా?
ఓకే, తప్పకుండా నిషేధిద్దాం. అయితే ముందుగా నీకు కొన్ని విషయాలు చెప్పాలరా. నువ్వు సన్యాసి అవతారం ఎత్తావు కానీ నీకు నీ గ్రంథాలే సరిగ్గా తెలియదు. నీ గ్రంథాల్లో ఎక్కడా తప్పులు లేవనుకుని ప్రతి గ్రంథంపై విరుచుకు పడుతున్నాం. ముందు నీ దిక్కుమాలిన గ్రంథాలని సరిగ్గా చదువు. ఎందుకంటే అలా చదవలేదనుకో నాలాంటి వాడు ముందు వెదవైపోతావు. సరే, ఇదంతా నీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నీ గ్రంథంలో గోహింస లేదనుకుని పాపం ముస్లిం సోదరులను క్రైస్తవ సోదరులను మాటలు వదిలేస్తున్నావు కదా, అందుకు చెబుతున్నానన్నమాట. సరే, ఇప్పుడు నీ దిక్కుమాలిన గ్రంథాల దగ్గరికే వద్దాం. ముందుగా నీ పనికిమాలిన గ్రంథమైన బ్రహ్మవైవర్త మహాపురాణంలో శ్రీకృష్ణ జన్మకాండలోని 105వ అధ్యాయం 61, 62, 63 శ్లోకాలను పరిశీలిస్తే ఇందులో శ్రీకృష్ణుడికి మరియు రుక్మిణికి పెళ్లి జరిగే సందర్భం అన్నమాట. ఆ పెండ్లి విందులో ఏం జరిగిందో చూద్దాం. 1,00,000 గోవులను, 2 లక్షల జింకలను వీటిని చంపవలెను. కుందేలు 4 లక్షలు, తాబేలు కూడా 4 లక్షలు చంపవలెను. 10 లక్షల మేకపోతులు, 40 లక్షల గొర్రెలు చంపవలెను. మొత్తం కలిపి 61 లక్షల జంతువులను వీటన్నిటినీ కలిపి గ్రామ దేవతకు భక్తితో బలి ఇచ్చి వీటి మాంసమును వండి శ్రీకృష్ణుడు రుక్మిణి పెండ్లి విందుకు ఏర్పాటు చెయ్యవలెను. యారా రాధా, చూసావా? కళ్ళు సరిగ్గా కనిపిస్తున్నాయా? కనిపిస్తే చూసి సావు. ఇప్పుడు నువ్వన్న మాటల దగ్గరకు వద్దాం. ఏమన్నావు? బక్రీద్ అంటే మేకను బలి ఇచ్చే పండగ. జంతువును చంపే పండుగ ఎలా అవుతుంది అన్నావు కదా. మరి మీ శ్రీకృష్ణుడి పెళ్ళికి 10 లక్షల మేకపోతులను బలి ఇచ్చి వండుకు తిన్నారు కదరా. అందులో మీ కృష్ణ పరమాత్ముడు కూడా ఉన్నాడు కదరా సన్నాసి. అప్పుడు అదెలా పెళ్ళవుతుందిరా? అడుక్కు తినే వెధవ. ఇంకేమన్నావు? ఆవు అందరిది, ఆవును కోసుకు తినే రాక్షసమొక నశించిపోవాలి అన్నావు కదా. అలాగైతే ముందు నీ కృష్ణుడే రాక్షసుడు. వాడి పెళ్ళికి 1,00,000 గోవులను చంపించి వండించుకు తిన్నాడు. ముందు వాడు నశించిపోవాలి నీ మాటల ప్రకారం. ఇంకేమన్నావు? ఆవుని తినే ఏ వెధవనైనా బయ్య అనకూడదు అంటావా? మరి ఒక్క ఆవును తింటేనే బయ్య అనకూడదంటే మరి 1,00,000 ఆవులను చంపి తిన్న నీ కృష్ణుణ్ణి కొయ్య అనాలా? అలాంటి వాడు దేవుడే కాదు. ఎందుకంటే వాడి పెళ్ళికి 1,00,000 ఆవుల్ని చంపాడు కదా. మరి నీ మాటల ప్రకారమే అంటున్నా సుమా. మరలా నేనేదో కావాలని అంటున్నా అనుకోకురోయ్. ఇంకేమన్నావు? ఇప్పుడు నువ్వు చెప్పిన మాటను తప్పు అని ఒప్పిస్తే క్షమాపణ చెప్తానన్నావు కదా. మరి నీ గ్రంథం ప్రకారం నీ కృష్ణుడే తిన్నప్పుడు మేము తింటే తప్పేంటి? తప్పు కాదు కదా. అప్పుడు నువ్వు చెప్పింది తప్పు కదా. మరి చెప్పరా సారీ. ఇప్పుడు నువ్వు చెప్పాలరా సారీ నాకు సన్నాసి. ఇంకేమన్నావు? గోహత్య ప్రమాదకరం, భూమికి అస్సలు మంచిది కాదు అంటున్నావు. అలాంటిది గోవులను కాసే మీ గోపాలుడే 1,00,000 గోవులను చంపి తిన్నాడు. మరి భూమికి ఎందుకు ప్రమాదం రాలేదురా రాదాగా? ఇంకో విషయం చెప్పనా? నీ కృష్ణుడు కేవలం గోవుల్నే కాదు, 2 లక్షల జింకల్ని, 4 లక్షల కుందేల్ని, 4 లక్షల తాబేల్ని, 10 లక్షల మేకపోతుల్ని, 40 లక్షల గొర్రెల్ని కలిపి మొత్తం 60 లక్షల మోగ జీవుల్ని పొట్టన పెట్టుకున్నాడు. అంటే నువ్వు చెప్పిన మాటల ప్రకారం ఇన్ని లక్షల జంతువులను చంపి పెండ్లి విందు చేసుకున్న నీ కృష్ణుడు మహాదుర్మార్గుడు. ఆ పెళ్ళి ఎలాగవుతుందిరా? ఒక్క మేకను చంపి పండగ చేసుకుంటేనే అది పండగ అవదన్నప్పుడు ఇన్ని లక్షల జంతువుల్ని చంపి పెళ్లి చేసుకున్నాడు నీ కృష్ణుడు. మరి ఆ పెళ్ళి ఎలాగవుతుంది? అలాంటి పెళ్ళి ఎలాగవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇదంతా నీ గ్రంథంలో ఉందని తెలియక కొండెర్రి పప్పలాగా మాట్లాడో కదా. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలరా సన్నాసి. అందుకే ముందు నీ గ్రంథాలు సరిగ్గా చదివి అప్పుడు మాట్లాడరా బుర్ర తొక్కు సన్నాసి.